డియర్ ఆస్పిరెంట్స్, ఒకసారి స్క్రీన్ మీద ఈ క్వశ్చన్ చూడండి. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ కేస్, సాధారణ వడ్డీ వాయిదా పద్ధతి. ఇది జనరల్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ ఫార్ములాను యూజ్ చేసి సర్కస్ చేస్తారు. కానీ ఇది ఇప్పుడు బాగానే ఉంటుంది, కానీ ఎగ్జామ్లో ఆ ఫార్ములా గుర్తుకు రాదు. సగం గుర్తు వస్తే సగం గుర్తుకు రాదు. అందుకని మనం ఆ ఫార్ములా జోలి వెళ్ళాం. మనం ఎలా చేస్తామో చూడండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేసేటప్పుడు ఇనిషియల్గానే పే చేస్తాం కాబట్టి ఇంట్రెస్ట్ అవసరం లేదు. అంటే ఇక్కడ మనకు ఎంత కట్టాలో కూడా తెలియదు కాబట్టి నేను 100 రూపీస్ పే చేస్తున్నాను. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే సెకండ్ ఇయర్ ఇనిషియల్ పే చేస్తాను, అంటే ఒక ఇయర్ అయిపోతుంది. ఒక ఇయర్ అయిపోతుంది కాబట్టి ఒక ఇయర్ వడ్డీ 6% కాబట్టి నేను 106 పే చేస్తున్నాను, అంటే 100 ప్లస్ 1 ఇయర్ ఇంట్రెస్ట్. థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పే చేస్తాం, అంటే 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత పే చేస్తాం. 2 ఇయర్స్ అయిపోయిన తర్వాత పే చేస్తాం అంటే 2 ఇయర్స్ వడ్డీ మనం పే చేస్తాం, అంటే మొత్తం 112 పే చేస్తాం. ఫోర్త్ ఇన్స్టాల్మెంట్లో 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తాం, నేను 3 ఇయర్స్ అయిపోతుంది కాబట్టి అంటే 118 పే చేస్తాం. అంటే 100 ప్రకారం టోటల్ ఎంత పే చేస్తాం మనం? 436 రూపీస్ పే చేస్తాం. కానీ లెక్క ప్రకారం మీరు చూస్తే 26,160 పే చేస్తాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 26 ఉంది, అంటే ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుందంటే మనకు 6 టైమ్స్ పోతుంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 6 టైమ్స్ పోతుంది. 0 ఉంది కాబట్టి 60 టైమ్స్ పోతుంది. సో 100 టైమ్స్ ఆఫ్ 6 ఈజ్ నథింగ్ బట్ 60 is nothing but 6,000. So your answer is what? 6,000. Option 3 is the right answer. Thank you all of you.